తెలంగాణలోడట ఒక బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిందు విందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అనేవాడు కూడా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నాడట. డ్రగ్స్ ని ఆ పార్టీని వీళ్ళు రేడ్ చేసినందుకు వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద కాల్పులు కూడా జరిపారట. అయినా సరే పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డ్రగ్ టెస్ట్ చేపిస్తే ఈ పుట్టా మహేష్ అనే ఏలూరు ఎంపీ కొకేన్ పాజిటివ్ గా టెస్ట్ అయిందట. అంటే ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఒక పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది. ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు! ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఏ యాక్షన్ ఉండద్దా? సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తున్నాం? మన బిడ్డలకి డ్రగ్స్ తీసుకోండి అని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు కాదా ఏ యాక్షన్ లేకపోతే? అసలు ఏలూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారే ఆ ఎంపీని. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అంతేకాదు డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా పక్కన విశాఖపట్నం పోర్టుకి కంటైనర్లలో డ్రగ్స్ దిగుమతి అయ్యాయి. చూసాం, మనందరం పేపర్లో చూసి ఆశ్చర్యపోయాం. చంద్రబాబు గారు చెప్పిన మాటేమో డ్రగ్స్ మీద మేము డేగా కన్నుతో పరిశీలన చేస్తాం, డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టాం, ఉక్కుపాదం మోపుతాం, డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని చేస్తాం అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి చంద్రబాబు గారు. మరి ఏం చేసినట్టు? ఆయన సొంత ఎంపీఏ డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే మరి చంద్రబాబు గారు ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. చంద్రబాబు గారు ఈ మనిషిని సస్పెండ్ చేయడమే కాదు, ఎంపీగా తీసేయడమే కాదు, అసలు పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు గారిలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, లీడర్లకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, యువతకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు గారు ఈ మనిషి చేత రాజీనామా చేయించాలి, ఆ పార్టీ నుంచి తీసేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాయకులు బాగుంటేనే ప్రజలు బాగుపడతారు. నాయకులు బాగలేకపోతే, వాళ్ళలో చిత్తశుద్ధి లేకపోతే ప్రజలు ఎప్పటికీ బాగుపడరు.